రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసు క్లోజ్ అయింది. తన కేసు కొట్టివేయాలని ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్వాష్ పిటిషన్ విచారణలో బాధితురాలైన వరలక్ష్మి కూడా ఇంప్లీడ్ అయ్యి తాము రాజీకి వచ్చామని కేసు అవసరం లేదని హైకోర్టుకి తెలిపారు. దీంతో హైకోర్టు ఈ కేసుని కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో హైదరాబాద్ వెళ్లి మరీ ప్రెస్ మీట్ పెట్టి రచ్చ చేసిన మహిళ ఇప్పుడు సడన్ గా రాజీ మంత్రం పఠిస్తూ ఉండటం చర్చనీయాంశంగా మారింది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగికంగా వేధిస్తున్నారని అదే నియోజకవర్గానికి చెందిన వరలక్ష్మి అనే మహిళ హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి కోనేటి ఆదిమూలంతో తాను ఉన్న ప్రైవేటు వీడియోలను కూడా మీడియాకు రిలీజ్ చేయడం తీవ్ర కలకలం రేపింది. తనని తాను టీడీపీ నేతగా చెప్పుకున్న ఆమె కోనేటి ఆదిమూలంపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని చంద్రబాబు, లోకేష్ దృష్టికి సైతం తీసుకువెళ్లానని వారు పట్టించుకోలేదని అప్పట్లో ఆ మహిళ ఆరోపించింది. మహిళ ఆరోపణలతో కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. కోనేటి ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది. ఇదిలా ఉన్న సమయంలో కోనేటి ఆదిమూలంపై ఆరోపణలు చేసిన మహిళా తీరు కూడా చర్చనీయాంశమైంది. వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించడం, వైద్య పరీక్షలు చేయించుకోవడాన్ని వాయిదా వేయడంపై అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే చివరకు పోలీసుల కౌన్సిలింగ్తో బాధితురాలు వైద్య పరీక్షలు చేయించుకుంది. అయితే ఈలోపు కోనేటి ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై పోలీసులు నిబంధనలకు వ్యతిరేకంగా కేసులు పెట్టారని, బాధితురాలు ఫిర్యాదు చేయకపోయినా కేసు పెట్టారని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండా, ఆరోపణలు నిజానిజాలు చూడకుండా పోలీసులు కేసు నమోదు చేశారని వాదించారు. ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. జూలై, ఆగస్టు నెలల్లో ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా బయటపెట్టడం వెనుక కుట్ర ఉందన్నారు. ఈ ఘటన హనీ ట్రాప్గా ఆదిమూలం కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. హైకోర్టు విచారణ జరుపుతున్న సమయంలోనే ఆదిమూలంపై నమోదైన అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిర్యాదిదారు స్వయంగా న్యాయస్థానానికి హాజరై ఆదిమూలంపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు, ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవమని న్యాయవాదితో నోటరీ చేసిన అఫిడవిట్ను కోర్టులో దాఖలు చేశారు. ఇద్దరి తరపు లాయర్లు తమ క్లయింట్లు ఇద్దరూ రాజీకి వచ్చారని హైకోర్టుకు తెలియజేశారు. దీంతో కోర్టు బయట సమస్యను పరిష్కరించుకునేందుకు పిటిషన్ డిస్పోజ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పుతో సత్యవేడు ఎమ్మెల్యేపై టీడీపీ సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం ఉంది. అయితే అంత రచ్చ చేసిన మహిళ సడన్ గా రాజీకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఆదిమూలం నైజం తమకు తెలుసని, ఎవరికీ హాని చేసే వ్యక్తి కాదని ఆయన అనుచరులు ముందు నుంచి చెప్తున్నారు. అలాంటి ఆయనపై 7 పదుల వయసులో అత్యాచారం ఆరోపణలు చేయడం ఏంటని వారు ప్రశ్నించారు. ఆదిమూలం గత ఎన్నికల్లో అదే సత్యవేడు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ పార్టీలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బద్ధ శత్రువుగా మారారు. దాంతో పెద్దిరెడ్డి గత ఎన్నికల్లో ఆదిమూలంకు సత్యవేడు టికెట్ దక్కకుండా చేశారు. అయితే ఆదిమూలం టీడీపీ టికెట్ దక్కించుకుని వైసీపీపై విజయం సాధించి పెద్దిరెడ్డికి షాక్ ఇచ్చారు. ఆ కక్షతోనే పెద్దిరెడ్డి ఆయనపై తప్పుడు కేసు పెట్టించారని ఎమ్మెల్యే అనుచరులు వాదిస్తున్నారు. ఇప్పుడు వరలక్ష్మికి జరిగిన వైద్య పరీక్షల ఫలితాలు బయటకొస్తే అది తప్పుడు కేసని తేలిపోతుందనే ఆమె రాజీకి వచ్చారని వారంటున్నారు. అయితే పరువు కాపాడుకోవడానికి ఆదిమూలం ఆమెకు ప్యాకేజ్ ఎర చూపి రాజీ పడ్డారన్న మరో వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఆదిమూలం కథ అలా సుఖాంతమైంది.